చిన్ను లాస్ట్ 2 డేస్ నుంచి చపాతీ అడుగుతున్నాడనమాట. నేనేమో చేయట్లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్‌కి ఖచ్చితంగా చపాతీయే చెయ్యి అని అడిగేసరికి, సరేలే చపాతీ ఎందుకు మంచిగా హెల్తీగా క్యారెట్ ఇంకా ఆనియన్స్ పరాటా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ తురుమును వేసుకోండి. క్యారెట్ తురుము కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కు తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, స్టఫింగ్కి ఇలా మనం క్యారెట్ స్టఫింగ్ రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి పిండి బాగా కలిపి పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకున్నామనుకోండి, పరోటా చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది. కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని నార్మల్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకున్నా. అండ్ ఇవి మరీ పల్చగా కాకుండా అలా అని చెప్పేసి మరీ మందంగా రోల్ చేసుకోకండి. కొంచెం మీడియం సైజులో రోల్ చేసుకుంటే ఇంకా ఇవైతే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అంతే, నేనైతే అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా వేడి పెనం పైన 2 వైపులా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్యారెట్ ఆనియన్ పరాటా చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. పిల్లలు తినరు కావచ్చు అని అస్సలు అనుకోకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.